వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పీజీ సెట్కి సంబంధించి అఫీషియల్గా ఎగ్జామ్ అన్నది మనకు జూన్లో అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఇంకా మోర్ దాన్ 1 month అయితే మనకు టైం అయితే ఉంది. కానీ ఈ యొక్క మాక్ టెస్ట్ అన్నది రాయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఇస్తున్నారా రాంగ్ ఇస్తున్నారా అన్నది పాయింట్ అయితే కాదు. అసలు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క పీజీ సెట్ అఫీషియల్గా మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ముందే ఫీల్ అవ్వడానికి ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది రాస్తారు. అంటే ఏంటి అంటే నిజంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీకు సిస్టమ్ ఇచ్చేసి అక్కడ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఏది క్లిక్ చేస్తారు, ఆ తర్వాత ఏది, మెయిన్గా మీరు ఏదైతే అనుకున్న టైం ఉంటుందో ఈ అనుకున్న టైంలోపు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెడుతున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒక ప్రాక్టీస్ చేయడానికి ఈ మాక్ టెస్ట్ అయితే రాస్తారు. అంతేగాని ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నామా రాంగ్ ఆన్సర్ పెడుతున్నామా ఇదైతే కాదు. అంటే ఏంటి అంటే లాస్ట్లో మార్క్స్ మనకు ఎన్ని స్కోర్ చేసామన్నది ఇలాంటిదైతే ఏం చూపించదు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలా రాయాలన్నది మనం అయితే గమనిద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఎవరన్నా అప్లై చేయకపోయినట్టయితే అప్లై అనేది చేయండి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు May 11th అయితే ఉంది, గమనించండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క 3 lines అయితే ఉంటాయి. ఈ 3 lines మీద మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అని అయితే కనిపిస్తుంది. మీరు ఈ యొక్క మాక్ టెస్ట్ అన్న దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు కింద ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాయి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వైట్ కలర్లో ఓపెన్ అయింది కదా, అగైన్ దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సింపుల్గా ఇలా వెళ్ళినప్పుడు సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోతారు. సేమ్ ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే పీజీ సెట్ అఫీషియల్గా ఎగ్జామ్ అయితే రాస్తారో అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ జాన్ స్మిత్ అనే చోట మీ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సేమ్గానే అయితే ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమన్నది కూడా సేమ్గానే అయితే ఉంటాయి. సో ఇలా మీరు స్క్రోల్ చేసి ఒకసారి అయితే చదివేసి నెక్స్ట్ అన్న బటన్ మీద మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇది ప్రజెంట్ ఏంటంటే ఇంకా క్లియర్గా అప్డేట్ అయితే చేయలేదు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కింద మనకు ఈ యొక్క ఏదైతే ప్రొసీడ్ ఫర్ ఎగ్జామ్ మనకు అలా అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళొచ్చు. మేబీ ఈ యొక్క ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ త్వరలో అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇలా మీరు మాక్ టెస్ట్ అన్నది రాయొచ్చు. ఇలా రాస్తే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే టైం ఉందో ఈ టైంలోపు మీరు ఎగ్జామ్ని అన్ని ఆన్సర్స్ పెడుతున్నారా లేదా అన్నది మీకు టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం అసలు సిస్టమే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఎవరన్నా ఇంకా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయకపోయినట్టయితే ఒకసారి చేయాలనుకుంటే చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింకే కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ చేస్తారు. ఆ రోజు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మనకు బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫాలో అయితే అవ్వండి. ఆల్రెడీ 150 పైగా వీడియోస్ అయితే పెట్టి ఉన్నాం, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.